everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. మనం ప్రతిరోజు అవతలి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే వాటన్నింటినీ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్టయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. సో ఈరోజు వీడియోలో మనం డైలీ చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే నేను ప్రీవియస్ వీడియోలో మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది కొవ్వొత్తి, అలాగే కొవ్వొత్తి మైనం. అయితే కొవ్వొత్తి మైనాన్ని మనం ఇంగ్లీష్లో క్యాండిల్ వ్యాక్స్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నాకు సినిమా అంతగా నచ్చలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డెంట్ లైక్ ద మూవీ దాట్ మచ్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది టీ లేదా మరేదైనా లిక్విడ్ని వడపోయడానికి యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్, ఇక్కడికి ఎందుకు వచ్చావో సరిగ్గా చెప్పు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్, తెలుసో తెలియకో ఇలా చేశాడు. తెలుసో తెలియకో, తెలిసి తెలియక ఇలా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హీ డిడ్ దిస్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. హీ డిడ్ దిస్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఈ విధంగా చెప్తాం. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అంటే తెలుసో తెలియకో అని. ఫర్ ఎగ్జాంపుల్, Don't think anything because I said that to her knowingly or unknowingly. Don't think anything because I said that to her knowingly or unknowingly. అంటే నేను ఆమెకి తెలుసో తెలియకో అలా చెప్పేశాను, లేదా నేను ఆమెతో తెలిసి తెలియక అలా అన్నాను, నువ్వు ఏమీ అనుకోకు అని. Another example, so many quarrels are happening because you are talking knowingly or unknowingly. So many quarrels are happening because you are talking knowingly or unknowingly. అంటే నువ్వు తెలుసో తెలియకో మాట్లాడటం వల్ల చాలా గొడవలు జరుగుతున్నాయి అని. నా ద సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, ఇది నీకు వింతగా అనిపించొచ్చు ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో దిస్ మే సీమ్ అ బిట్ స్ట్రేంజ్ టు యూ. దిస్ మే సీమ్ అ బిట్ స్ట్రేంజ్ టు యూ ఈ విధంగా చెప్తాం. అ బిట్ స్ట్రేంజ్ అంటే కాస్త వింతగా అని. ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. వై ఆర్ యూ ఆల్ టాకింగ్ సో స్ట్రేంజ్లీ. వై ఆర్ యూ ఆల్ టాకింగ్ సో స్ట్రేంజ్లీ అంటే మీరందరూ ఎందుకు ఇంత వింతగా మాట్లాడుతున్నారు అని. నా ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, ఐ ఫౌండ్ ఇట్ వెరీ స్ట్రేంజ్ ద వే షీ స్పోక్ టు మీ టుడే. ఐ ఫౌండ్ ఇట్ వెరీ స్ట్రేంజ్ ద వే షీ స్పోక్ టు మీ టుడే అంటే ఆమె నాతో ఈరోజు మాట్లాడిన విధానం చాలా వింతగా ఉంది, లేదా నాకు చాలా వింతగా అనిపించింది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, కొన్నిసార్లు అలా జరుగుతుంది, లేదా కొన్నిసార్లు అలా జరుగుతుంది ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో సమ్ టైమ్స్ దట్ హ్యాపెన్స్. సమ్ టైమ్స్ దట్ హ్యాపెన్స్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, సమ్ టైమ్స్ థింగ్స్ హ్యాపెన్ దట్ వీ డోంట్ వాంట్ టు హ్యాపెన్. Sometimes things happen that we don't want to happen. అంటే కొన్నిసార్లు మనం జరగకూడదు అనుకున్నవే జరుగుతాయి అని. Now the second example is, sometimes you have to do something even if you don't like it. Sometimes you have to do something even if you don't like it. అంటే కొన్నిసార్లు నీకు నచ్చకపోయినా కూడా, లేదా కొన్నిసార్లు నీకు నచ్చలేకపోయినా కూడా నువ్వు కొన్ని పనులని చేయాల్సి వస్తుంది అని. యూ హ్యావ్ టు డూ అంటే నువ్వు చేయాల్సిందే లేదా చేయాలి అని. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్, ఎందుకు అన్నీ పట్టించుకుంటావు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డూ యూ కేర్ అబౌట్ ఎవ్రీథింగ్. వై డూ యూ కేర్ అబౌట్ ఎవ్రీథింగ్
ఈ విధంగా అడుగుతాం. కేరింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే అన్నీ పట్టించుకోవడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ వరీ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ గెట్ అన్నెసెసరీ హెడేక్స్. యూ వరీ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ గెట్ అన్నెసెసరీ హెడేక్స్ అంటే నువ్వు ప్రతిదాని గురించి కంగారు పడి అనవసరమైన తలనొప్పులు తెచ్చుకుంటావు అని. అన్నెసెసరీ హెడేక్స్ అంటే అనవసరమైన తలనొప్పులు అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు కేర్ అబౌట్ ఎనీథింగ్ ఎనీమోర్. ఐ డోంట్ వాంట్ టు కేర్ అబౌట్ ఎనీథింగ్ ఎనీమోర్ అంటే నేను ఇక నుంచి లేదా నేను ఇక మీదట దేని గురించి పట్టించుకోను లేదా దేని గురించి పట్టించుకోవాలని అనుకోవడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఆలస్యమైనా పర్వాలేదు లేదా లేట్ అయినా పర్వాలేదు. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ లేట్ ఆర్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ లేట్ ఈ విధంగా చెప్తాం. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ మై వర్క్ సో ఐ డోంట్ మైండ్ అ లిటిల్ డిలే. I have completed all my work, so I don't mind a little delay. అంటే నేను నా పని మొత్తం పూర్తి చేసేసుకున్నాను అందుకే లేదా కాబట్టి కాస్త ఆలస్యమైనా కూడా పర్వాలేదు అని. A little delay అంటే కొంచెం ఆలస్యం అని. Now the second example is I have to leave very early today, so don't be late at all. I have to leave very early today, so don't be late at all. అంటే నేను ఈరోజు చాలా త్వరగా బయలుదేరాలి కాబట్టి నువ్వు అస్సలు ఆలస్యం కాకు లేదా అస్సలు ఆలస్యం చేయకు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఎంత తినాలనిపిస్తే అంత తిను. ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ ఈ విధంగా చెప్తాం. యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ అంటే నీకు కావలసినంత అని. ఫర్ ఎగ్జాంపుల్, you can stay here as long as you want. You can stay here as long as you want అంటే నువ్వు ఉండాలనుకున్నంతసేపు ఇక్కడ ఉండొచ్చు అని. ఇంకొక ఎగ్జాంపుల్, it is so peaceful here that I want to stay for a while. or it's so peaceful here that's why I want to stay for a while అంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అందుకే నేను కాసేపు ఉండాలని అనుకుంటున్నాను అని. స్టేయింగ్ అంటే ఉండటం అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ మళ్ళీ ఆ టాపిక్ తీసుకురాకు లేదా తీసుకురావద్దు. ఏదైనా విషయం నచ్చకపోతే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బ్రింగ్ అప్ దట్ టాపిక్ అగైన్. డోంట్ బ్రింగ్ అప్ దట్ టాపిక్ అగైన్ ఈ విధంగా చెప్తాం. డోంట్ బ్రింగ్ అప్ అంటే తీసుకురాకు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ నాట్ ఇన్ అ గుడ్ మూడ్ ఆల్రెడీ సో డోంట్ టాక్ అబౌట్ దట్ టాపిక్ విత్ మీ. I am not in a good mood already, so don't talk about that topic with me. అంటే నేను ఇప్పటికే నా మూడ్ బాగోలేదు కాబట్టి నువ్వు మళ్ళీ ఆ టాపిక్ గురించి నాతో మాట్లాడకు అని. Now the second example is it is better not to talk about that topic again now. It is better not to talk about that topic again now. అంటే మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడకపోవడమే మంచిది అని. నా ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ నాకు తినాలనిపించి వండుకున్నాను. ఇలా చేస్తూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సో ఐ కుక్డ్. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సో ఐ కుక్డ్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఐ వాంటెడ్ టు ఈట్ సో ఐ కుక్డ్ ఇలా కూడా చెప్పచ్చు. ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. First one is I wanted to eat something hot so I cooked pakodi. I wanted to eat something hot so I cooked pakodi అంటే నాకు వేడివేడిగా లేదా వేడిగా ఏదైనా తినాలనిపించింది అందుకే నేను పకోడీలు వండుకున్నాను అని. Now the example number 2 is I am very hungry but I don't have enough patience to cook now. I am very hungry but I don't have enough patience to cook now అంటే నాకు చాలా ఆకలిగా ఉంది కానీ ఇప్పుడు వండుకునేంత ఓపిక నాకు లేదు అని. That's all for today. Thank you so much for watching this video.
వీడియోలో ఉన్న వాటన్నింటినీ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. విల్ మీట్ యూ అగైన్ విత్ ఎ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a nice day. Bye bye.